పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాక్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏ క్షణమైనా భారత్ యుద్ధానికి దిగుతుందని పాక్ భయంతో వణుకుతోంది. ఈ క్రమంలోనే అరేబియా సముద్రంలో యుద్ధ వాతావరణం ఏర్పడింది. భారత్, పాకిస్తాన్ యుద్ధ నౌకలను మోహరించాయి. నావికా దళ కాల్పులకు పాక్ కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది. మరోవైపు గుజరాత్ పోర్బందర్ దగ్గర భారత యుద్ధ నౌకలు మోహరించాయి. సైనిక సన్నద్ధతలో భాగంగా యుద్ధ నౌకలు కాల్పులు జరుపుతున్నాయి. భారత నావికాదళ విన్యాసాలు ఈ నెల 3 వరకు కొనసాగనుండగా పాక్ నావికాదళ విన్యాసాలు రేపటి వరకు కొనసాగనున్నాయి. ఇక పహల్గామ్ ఉగ్రదాడితో ఉద్రిక్తతలైతే నెలకొన్న వేళ సరిహద్దుల్లో పాకిస్తాన్ మరోసారి తన వంకర బుద్ధిని బయటపెట్టింది. కుక్క తోక వంకరల కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పడుస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు భారత్ ఎప్పుడైనా గానీ దాడి చేసే అవకాశాలున్నాయనే నేపథ్యంలో పాకిస్తాన్ మేకపోతు గాంభీర్యంతో అప్రమత్తమై ఆ తర్వాత సైనికులను కూడా అక్కడ మోహరిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, జమ్మూ కాశ్మీర్ లోని నియంత్రణ లేక ఎల్ఓసి వెంట పాక్ కవింపు చర్యలకు పాల్పడుతుంది. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ పాకిస్తాన్ మరోసారి తన వంకర బుద్ధిని చాటుతుందని చెప్పాలి. ఇటీవల వరుసగా పహల్గామ్ ఘటన తర్వాతకి దాదాపు 22 తేదీ నుంచి నేటి వరకు కూడా 7 సార్లు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది పాకిస్తాన్. చిన్న స్థాయి ఆయుధాలతో వివిధ ప్రాంతాల్లో కాల్పులకు పాకిస్తాన్ సైన్యం పాల్పడుతుంది. వరుసగా 7వ రోజు పాక్ దళాలు క్రాస్ బోర్డర్ లో కూడా ఇప్పటికే కాల్పులు జరుగుతున్న నేపథ్యంలో కుపావారా, ఉరి, అమ్నార్ ఎదురుగా నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ ఆర్మీ పోస్టులు ఎటువంటి కవింపు లేకుండా చిన్న ఆయుధాలతోనే కాల్పులు జరుపుతూ కావాలనే భారత సైన్యాన్ని, భారత్ ని రెచ్చగొట్టే విధంగా కూడా పాకిస్తాన్ వ్యవహరిస్తుంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య జరిగిన ఉద్రిక్త పరిస్థితులు ఆ విధంగా నెలకొన్నాయి. ఇక రాజౌరి జిల్లాలోని నవశిరా సెక్టర్ తో పాటు సుందర్బని, జమ్మూ జిల్లాలో పర్వత ప్రాంతంలో అనేక ప్రాంతాల్లో కూడా వరుసగా కాల్పులకు తెగపడుతున్నారు. ఇటీవల కాల్పుల ఉల్లంఘనకు సంబంధించి నిన్ననే హాట్ లైన్ వద్ద భారత్ జనరల్ తో పాటు పాకిస్తాన్ జనరల్ సైతం కూడా సమావేశమై చర్చలు జరిపినప్పటికీ కూడా పాక్ తన వంకర బుద్ధిని మరో విధంగా చూపిస్తున్నది. ఇటీవల లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర మాత్రం ఖచ్చితంగా కాల్పుల విరమణ ఉల్లంఘన దాడితో మాత్రం తీవ్రంగా బుద్ధి వేస్తామని భారత్ సైన్యం హెచ్చరించిన నేపథ్యంలో తిరిగి పాకిస్తాన్ అదే వైఖరి నెలకొల్పుతున్న నేపథ్యంలో ఆర్మీ అధికారులు మరోసారి సమావేశం ఏర్పాటు చేసుకుని దీనిపైన చర్చించిన అనంతరం కూడా ఇకపై ఎలాంటి చర్యలు తీసుకొని ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే కోణంలో కూడా ఇప్పటికే భారత ఆర్మీ సైన్యం కూడా ఆలోచన చేస్తుంది. మరోవైపు పాక్ ఆర్మీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని కూడా భారత ఆర్మీ కూడా తిప్పికొట్టింది. అదే ధీటుగా భారత్ సైతం కూడా కాల్పుల విరమణ ఒప్పందానికి వారు ఏ విధంగా అయితే అనుసరిస్తున్నా దాన్నే తిప్పికొట్టేందుకు కూడా ఇప్పటికీ వ్యూహాలు అయితే రచిస్తుంది. పవన్, రైట్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.